అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అయితే తన్వికి ఈ మధ్యకాలంలో వీడియోలు ఏవి పెట్టట్లేదు కదా. ఎందుకంటే మీకు ముందు చెప్పాను కదండి, మా ఇంటి రిపేర్ వర్క్ అనేది జరుగుతుంది. ఈ రిపేర్ వర్క్ అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు తన్వికి వీడియోలు తీద్దామని చెప్పేసి ముందుగా అయితే నేను చిరుధాన్యాల్ని తెచ్చుకున్నాను. ఇవి ఎక్కడ దొరుకుతాయో నాకు సరిగ్గా తెలియదు. అందుకని మా నాన్నగారిని నేను అడిగాను, నాకు ఇలా కావాలి నాన్న చిరుధాన్యాలు అంటే మా నాన్నగారు తీసుకొచ్చారు. ఇవి 5 రకాలండి. 1 గంట్లు, 2 రాగులు, 3 జొన్నలు, 4 సజ్జలు, 5 సాములు. ఈ 5 రకాలు కలిపి పిండాడిద్దామని చెప్పేసి 5 రకాలు తెప్పించుకున్నాము. ఇవి అన్నీ ముందుగా మేము ఎండలో 3 గంటల పాటు ఆరబెట్టి అన్నిటినీ కలిపి మిక్స్ చేసి పిండినైతే మెత్తగా మరపట్టించుకున్నాము. దీంతో తన్వికి ఎన్నో ఆహార పదార్థాలు నేను తయారు చేసి పెడతానండి. వీటిలో చాలా వరకు మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా చేసేవి కూడా మీ అందరితో షేర్ చేసుకుంటానండి. అయితే ఈ చిరుధాన్యాల పోషక విలువలు మనం తెలుసుకుందాము. చిరుధాన్యాలు అధిక పోషక విలువలు కలిగి ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాలండి ఇవి. వీటిలో ముఖ్యంగా ప్రోటీన్లు, ఫైబర్, ఖనిజ లవణాలు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి చాలా విటమిన్లు అయితే ఇందులో ఉన్నాయండి. అందుకే పిల్లలకే కానీ పెద్దలకే కానీ అందరికీ ఇది ఆరోగ్యకరమైన ఫుడ్ అనేసే చెప్పాలి. వీటిని ప్రతిరోజు మా అమ్మ నాన్నగారు అయితే తీసుకుంటారండి. ఇదే ఆహారాన్ని తన్వికి కూడా రకరకాలుగా తయారు చేసి నేనైతే పెడతానండి. వీటిని ఇప్పుడు శీతాకాలం కదా, శీతాకాలంలో దీన్ని డైరెక్ట్గా జావలా చేసి పెడితే ఒంటికి వేడిని అనేది ఇస్తుందంట. అందుకనిసే ఇది నీళ్ళు మరిగించి దీనిలో పిండిని కలిపి జావలా చేసి తన్వికి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటుందండి. దీనిలో నేను సాల్ట్ అనేది వేయలేదు. మీకు అవసరం అనుకుంటే వేయండి, ఎందుకంటే చిన్నపిల్లలకి సాల్ట్ అనేది ఎక్కువగా ఇవ్వద్దని చెప్తున్నారు కదా. అందుకని దీన్ని సాల్ట్ లేకుండానే నేను అలవాటు చేశాను. తన్వి అలానే తింటుంది. ఇదే పిండితో నేను డైరీ సాస్ చేస్తాను, తోపలాగా చేస్తాను, జావలాగా చేస్తాను, ప్యాన్ కేక్ లాగా చేస్తాను, దోశలాగా వేస్తాను. ఎన్నో రకాలుగా తయారు చేసి తన్వికి పెడితే చాలా ఇష్టంగా తింటుందండి. ఇదే పిండితో వేసవికాలం అయితే రాత్రంతా పిండిని నానబెట్టి ఉదయాన్నే జావలాగా చేస్తే ఒంటికి చల్లదనాన్ని ఇస్తుందనేసి మా అమ్మగారు చెప్పారు. వేసవిలో అయితే నేను అలా పెడతాను. ఇప్పుడైతే ఈ రకంగా పెట్టానండి. ఇది చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటుంది. అందుకనిసే నేను ఈ పిండిని చాలా శ్రమ అనుకోకుండా సంపాదించి నేను పిండిని తయారు చేసి పెట్టుకున్నాను. ఈ పిండితో చేసే ఆహార పదార్థం ఏదైనా సరే అండి, పిల్లలకే కానీ పెద్దలకే కానీ తినడం వలన చాలా అంటే చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. పిల్లలకైతే ఎముక మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇది పిండి కోసం నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇలాంటి పిండిలే తిన్నామండి ఎక్కువగాను. మాకు ఇవన్నీ ఒకప్పుడు పండేవి. ఇప్పుడు పండించే ఓపిక మా నాన్నగారికి లేకపోవడం వలన కొనుక్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ పండించి మా ఇంట్లో అందరమే తినేవాళ్ళము. అందుకే దీనికోసం నేను అంత మంచిగా చెప్పగలుగుతున్నాను. అయితే ఈ జావని తన్వి పాపకి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తిన్నదండి. ముందుగా నేను తినిపిస్తే వద్దు నేనే తింటానని చెప్పేసి తీసుకొని స్పూన్తో తింటుందండి. తింటూ ఎంజాయ్ చేసింది. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెసిపీ ఏవైనా మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, మీకు తయారు చేసి చూపిస్తాను. ఇవే కాకుండా మరెన్నో ఆరోగ్యకరమైన రెసిపీలు నా దగ్గర అయితే ఉన్నాయండి. పిల్లలకి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది ఈ ఆహారంతో. మరో వీడియోతో మీ అందరి ముందుకి వస్తానండి. మీ అందరి ఆదర అభిమానాలు, ఆశీస్సులు మా తన్వి పాపపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఉంటానండి. అందరికీ నమస్కారం.